మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి వారికి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. ఈ దినము నా ప్రభు మనకి ఇచ్చిన వాక్యము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మరి ప్రభు నుండి పుట్టిన వాటిని అనుసరించి ప్రభు పోలికలో ఉన్న మనము ఆయన యొక్క క్రియలను మనము కనపరచాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక ఇవన్నీ కూడా శరీరాశ అనేది, నేత్రాశ అనేది, జీవపు డంబము అనేది కూడా మరి ప్రభు వల్ల కాదు కాబట్టి దాన్ని అనుసరించి నడచవద్దని మనకు ప్రభు చెప్తా ఉన్నారు. మరి ఇశ్రాయేలీలు శరీరాశను అనుసరించి మరి రుచికరమైన ఆహారం కొరకు మరి మాంసాపేక్ష కలిగి ఉండి మరి దాని కొరకు మరి దేవుని మీద సనిగారట. అంటే మోషే అహరోనుల మీద సనుగుతున్నాం అనుకున్నారు. మమ్మలను ఈజిప్ట్లో తీసుకొచ్చినప్పుడు మరి మమ్మలను మా ఆహారం కూడా నువ్వు దయచేయాలి కదా అనేసి ఆయన మీద సనుగుతున్నారంట. అప్పటి వరకు వారు ఎన్నో శ్రమలను అనుభవించారు. 400 ఏళ్ళు వారు ఆ యొక్క దాసత్వంలో ఉండి మరి ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు వారిని పెట్టే కష్టాలన్నిటి కూడా ఓర్చుకోలేక దేవునికి మొర్రపెట్టిన ఆ మనుషులు మరి దేవుడు అక్కడి నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత మరి వారికి ఇక పని లేదు, ఏమీ లేదు కదా, కేవలం దేవుణ్ణి స్తుతించండి అని దేవుడు చెప్తున్నప్పుడు వారికి ఇక సనుగులు మొదలు పెట్టినాయి అంట. అంటే ప్రభా మేము ఇప్పటి వరకు కష్టపడ్డాము, మా దేవా మమ్మల్ని కరుణించావయ్యా, మాకు కష్టం తీసేసావయ్యా, నీకు వందనాలు అని చెప్పాల్సింది పోయి వాళ్ళు మరి సుఖాసక్తిని కనపరిచారట. సుఖపడాలని కోరుకుంటున్నారంట. ఇప్పుడు మనకి ఏమి లేదు కదా పని, మనం సుఖపడాలి అని అట్లా కోరుకుంటున్నారు అనమాట. అందుకనే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళు దేవుని మీద సనుగుతూ మొదలు పెట్టారు. మరి నిర్గమాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. కానీ వాళ్ళు దేవుని మీద సనుగుతున్నట్లుగా మరి వాళ్ళు అనుకోవట్లేదు. మోషే అహరోనుల మీదనే మరి సనుగుతా ఉన్నారంట. కానీ వాళ్ళు అంటున్నారంట, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుని అంటున్నారు. అంటే అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పెట్టిన మొర వారికి గుర్తు రావట్లేదు. వారు ఎంత కష్టపడ్డారో దాంట్లో అన్నది వారికి గుర్తు రావట్లేదు. కానీ అక్కడే చచ్చిపోయింటే మేము బాగుండేది, ఇదేంటి ఈ కష్టం ఏంటి అని వాళ్ళు చాలా సనుగుతున్నారట. ప్రభులో ఉన్న కొద్దీ మనకున్నది చాలు, దీన్నే దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు, దీన్నే మనలను ఆశీర్దిస్తాడు అని మనము ఉండవలసిన వారం. కానీ మనము సుఖాసక్తి మీద ఆలోచన పెరిగిపోయి శరీరాశ, నేత్రాశ, జీవడంబము అనేటువంటి మరి శరీర ఆశలకు మనము లోనైపోయి మనము ప్రభువులో నుండి తొలగిపోతూ ఉన్నాం అన్నమాట. మరి మనకు ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, అరే నా దీనికంటే పెద్ద ఇల్లు ఉంటే బాగుండు, ఈ కారు ఉందనుకోండి, దీనికంటే మరి మోడర్న్ మంచి కారు ఉండాలని, అట్లాగా మనకున్న దాంతో ఎప్పుడు సంతృప్తి లేకుండా ఇంకా అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇదైతే బాగుండు మా జీవితంలో అని మనము చాలాసార్లు సంతృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి సంతృప్తి లేని జీవితంగా ఇశ్రాయేలీలు కూడా మారిపోయారట. వారి స్థితిని మర్చిపోయి లేని దానికోసం ఊహించుకుంటా ఉన్నారంట. మరి ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, మరి ఈ కొండల దగ్గర మేము కూర్చుని చచ్చిపోతే ఎంత బాగుండేది, అలాగా అక్కడే ఉన్నప్పుడే మేము అక్కడ కూర ఆకలి తిన్నాము, అవి తిన్నాము, ఇవి తిన్నాము, ఇది మా అరణ్యంలో మాకు అది లేదు ఇది లేదు అన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను వారికి అనుగ్రహించారట. కానీ దానితో తృప్తి పడట్లేదంట. అది కూడా దేవదూతలు తినే ఆహారం అనేది కూడా చెప్పబడింది. అంటే అటువంటి గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు ఇంకను వీళ్ళు ఇంకా సనుగుతూ మాకు అవసరం లేదు, అది లేదు, ఇది లేదు అని వారు చాలా మరి సనుక్కుంటున్నారంట. మరి ఈ సనుగులన్నీ ఎవరు వింటున్నారు? మరి వారు చాలా అబద్ధంగా మరి దురాశను అనుసరించి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, సనుగుతా ఉన్నారు. అయితే ఈ సనుగులన్నీ కూడా దేవుడు వింటున్నాడట.
మరి వెట్టి పనుల్లోండి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టిన దేవుడు. మరి అది అసలు వారు గ్రహించలేకపోతున్నారు. వారు ఎంత ఆపద నుండి తప్పింపబడి ఇక్కడికి వచ్చారన్నది కూడా వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారన్నమాట. చాలా మంది దేవాలయానికి వచ్చి ప్రభా ఇది చెయ్యి అది చెయ్యి నాయనా, నా మొర ఆలకించు, నా పాపాలకు క్షమించు నాయనా ప్రభా అనేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ నాకు అది కావాలయ్యా ఇది కావాలయ్యా అంటే దేవుడు మనం వింటున్నాడు కాబట్టి మనం చెప్పుకోవాలని మనం అన్నీ చెప్పుకుంటాం. కానీ దేవాలయం ఇచ్చి బయటకు రాగానే ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఉంటాము, బూతులు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. మరి చాలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. వారు మరి దేవుడు మరి అవి వినడా? అవి కూడా వింటాడు కదా. మరి ఆలకించే ప్రభువా ప్రభువా అని అడిగినప్పుడు ఆలకించిన ప్రభు మరి మిగిలిన సమయంలో మన నోరు పలికే మాటలను ఆయన వినరా? తప్పకుండా వింటారు కదా. ఎంత విచారకరమైన సంగతి అంటే అసలు అది గుర్తు రాదు మనకి. అయ్యే దేవాలయంలో ఇప్పుడు దాకా మనం ప్రభు దగ్గర ఉండి మాట్లాడొచ్చాం కదా, ఆయన మాతో ఉన్నాడు కదా, మమ్మల్ని వెంబడిస్తున్నాడు కదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనకు రాదనమాట. ఒక్కోసారి మనకు బాధ కలిగినప్పుడు చాలా భయంకరంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుని శిక్ష బాధను కలుగజేస్తుందంట. కానీ అది మన ఆత్మను స్వస్థపరుస్తుందంట. అది ఒక క్రమమైన జీవితాన్ని మనకు ఏర్పరుస్తుందని కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఆయన దేవాలయంలో ఆయనతో మనం మాట్లాడే భావన మరి బయటకు వచ్చినప్పుడు కూడా మనకు ఉంటే బాగుండేది. కానీ మనము దూషిస్తూ ఉంటాము, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటాము, ఇతరుల మీద జోక్స్ వేసుకుంటూ ఉంటాము, అసూయకరమైన మాటలు, అబద్ధాలు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత మనం చాలా మంది చేస్తూ ఉంటారన్నమాట. అటువంటివన్నీ కూడా మనము వినకూడదు. ఎందుకంటే మన నాలుక చిన్న అవయవమైనా కూడా అది ఎన్నో జీవితాలని తగలబెడుతుందంట. ఎంత మాట్లాడుతుందో అది దేవుని దగ్గర నాయనా నాయనా అని అన్న ఆ నాలుక మనం బయటకు వచ్చిన తర్వాత మనుషులతో ఉన్నప్పుడు మనము మరి ఇమ్మీడియట్ గా మారిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కనుక మన నాలుకను ఆయన మన స్వాధీనంలో ఉంచుకుని ప్రభువా నాకు నా నోటికి నువ్వు మాటలు అందించిన ఆయన నేనేం మాట్లాడాలో నువ్వు సహాయం చెయ్యి అని మనము ఆయన్ని వేడుకోనాలన్నమాట. మరి మనకు కావాల్సినవన్నీ ఇచ్చే దేవుడు, అన్నిటి నుండి మనం తప్పించే దేవుడు అని మనం సృష్టించిన తర్వాత ఆయనకి వ్యతిరేకంగా అంటే ఆయనలో లక్షణాలు లేకుండా బయటకు వచ్చి సాతాను అనుసరించి సాతాను యొక్క క్రియలను అనుసరించి మనం మాట్లాడితే అది శాపానికి గురి అవుతాం కదా. కాబట్టి మన సణుగులు అవన్నీ కూడా మనం మానుకొని మనము ప్రతి విషయాన్ని ప్రార్థనలో పెట్టుకుని మన ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారానే మనము సంపాదించుకోగలిగిన స్థితికి రావాలన్నమాట. కాబట్టి ఈ లోకంలో మనం కలిసిపోకుండా జారిపోకుండా ఉండాల్సిన పరిస్థితిలో మనం ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సంసోన్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశారండి? ఆయన ఎంతో అభిషేకింపు పొందినవాడు, బలము కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన మనిషి మరి ఇక శరీరాశకు లొంగిపోయి మరణం వరకు వెళ్ళిపోయారనమాట. మరణము వస్తుంది, ఈ అమ్మాయి నన్ను మోసం చేస్తుందని తెలిసి కూడా ఆ యొక్క బలహీనతలోండి బయటకు రాలేనటువంటి అంత దిగజారిపోయిన స్థితికి ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. అదే ఈ శరీరాశ అనేది మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి దిగజారుస్తుందో అన్నది మనకి చూడటానికి అర్థం కాదు, మనకి ఎక్స్పీరియన్స్గా మనకి అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత కానీ మనకు రియలైజేషన్ రాదు. ఆయన కళ్ళు పోయిన తర్వాత అక్కడ వాళ్ళ దేవాలయంలో ఆయన్ని బంధించిన తర్వాత అప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నాకు మరి నీ శక్తిని దయచేయి ప్రభా అని ప్రభువుని వేడుకున్నాడంట. కానీ అంతకు ముందు ఆ యొక్క అమ్మాయి ఎట్లా నీ బలం ఎందులో చెప్పు అన్నప్పుడు ఆయన కనుక రియలైజ్ అయ్యి దాని నుండి తప్పించుకొని ఉంటే ఇంకనూ ప్రభు వచ్చినటువంటి ఆ అభిషేకంతో ఇంకెన్నో కార్యాలు చేస్తుండేవారేమో కదండి. దేవుడు నిర్ణయించిన దాన్ని మనం చేయకుండా మన శరీర బలహీనతలు మనలను కిందకు లాగేస్తూ ఈడ్చివేస్తూ మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితికి మనలను ఈడ్చుకుంటూ వస్తుందన్నమాట. దావీదు గారు కూడా అంతే కదండి, నేత్రాశకు లోనైపోయారట. ఆమె ఆ స్త్రీని చూసి ఆమెతో వ్యభిచారం చేసి మరి ఆ కష్టాన్ని తెచ్చుకున్నారు.
ఆయన తర్వాత ఆయనకి అదంతా ఒక శాపంగా వచ్చింది కదా. ఆయన బిడ్డలే మరి ఆయన మీద తిరగబడేలాగా, ఆయన బిడ్డలే మరి తన ఉపపత్నులతో మరి వ్యభిచరించేలాగా, మరి అట్లాగా తన కుమార్తెనే తన కుమారుడు వ్యభిచరించేలాగా మరి ఈ విధమైనటువంటి శాపాలను కొని తెచ్చుకున్నాడు. మరి ఆ నిమిషంలో ఆయన ఆ స్త్రీని చూసినప్పుడు కనుక రియలైజ్ అయినట్టుంటే అది తప్పు అని తను రియలైజ్ అయినట్టుంటే ఇవన్నీ జరిగేవి కావు కదండి. కానీ అటువంటి పరిస్థితుల్లో అతను వెళ్ళిపోయాడు. ఎంతవరకు దిగజారాడంటే ఒక నరహంతకుడుగా కూడా మారిపోయాడట. ఆమె భర్తను చంపించేశాడంట. అది మన స్థితి. మనం ఇప్పుడు మంచిగా ఉన్నాము, దేవునిలో బాగా ఉన్నాము, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నాకు ఒక మంచి స్థితినిచ్చాడు అని మనం అనుకున్నప్పుడు మనం ఇటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలని మనము దరికి రానియకుండా ఉంటే మనము వాటి నుండి కాపాడబడతాము, అంతేగాని శిక్షకు లోను కాము. మరి సౌలు గారు కూడా అంతే కదండి. అసూయ అనేది ఆయనలో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆయనలో డిస్ట్రక్షన్ మొదలు పెట్టింది. కాబట్టి తన బిడ్డలు కూడా చనిపోయారట. అంటే ఆ యుద్ధంలో చనిపోయారంట. దేవుని కాపుదల అక్కడ ఆయనకు లేదు అసలు. దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞ అనుసరించడమే గొప్ప, నువ్వు దహన బలులు అర్పించడం కాదు దేవుడికి కావాల్సింది అని చెప్పినా కూడా మరి ఆయన వినకుండా మరి ఈ యొక్క అనేకమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ఆశలకు లోనైపోయారన్నమాట. కయ్యూను గారు కూడా అంతే కదండి. ఆయన అయితే తన తమ్ముడిని చంపేశాడంట, నరహంతకుడిగా మారిపోయాడు. ఆ అసూయ అనేది ఎక్కడికి నిన్ను లాక్కెళ్తుందో మనకు తెలియదు. అది చేసిన తర్వాత రియలైజ్ అయినా వేస్ట్ కదా. ఆల్రెడీ నువ్వు పాపంలో పడిపోయావు, ఆల్రెడీ నువ్వు ఇంకా పాపం పోగు చేసుకుంటూనే ఉన్నావు, శాపానికి గురవుతూనే ఉన్నావు. కాబట్టి ఈయనైతే నరహంతుడిగా మారటం కాకుండా మరి అలా దేవుడు శాపం వేశాడంట. ఇతను కనుగొని చంపిన వాడు 7 అంతలు ఇటువంటి శాపం పొందుతారని. అంటే అంత భయంకరమైనటువంటి శాపము అని బైబిల్లో మనకు ప్రభు ఎన్నో రకాలుగా మనం చూపిస్తూ మనకి అర్థమయ్యేలాగా అందులో రాయించి పెట్టారు మనకు. ఇలా మరి ఎన్నో ఉదాహరణలు మనకు దేవుడు రాసిచ్చినప్పటికీ మనం అనుదినము కూడా మనం ఆయన విషయంలో మనము తప్పిపోతూ ఆయన కంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఆయనకు దూరం అయిపోతూ మనం ఏమి చేస్తున్నామో కూడా ఎరుగని స్థితిలోకి పారిపోయే పరిస్థితిలో ఉంటాయన్నమాట. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏం కావాలో సమస్తము దయచేయగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. మనకు శరీరాన్ని ఇచ్చిన ఆయన, నేత్రాన్ని ఇచ్చిన ఆయన, మరి వాటిని ఆ యొక్క అట్రాక్షన్కి లోను కాకుండా మనం కాపాడుకుంటే దాన్ని మనంతా ఆశీర్వాదకారకులుగా మనం ఉంటాం కదా. కానీ అలా ఉండకుండా మనం అన్ని విషయాల్లోనూ తప్పిపోయే స్థితిలో మనము మరి ప్రభువుని విడిచిపెట్టి మనము ప్రభువుకు దూరంగా మనం కలుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి రానికూడదు దేవుడు అని చెప్తున్నాడు మన దేవుడు. మనం ఏ విధంగానే సరే మరి వాళ్ళు అడిగినప్పుడు వారికి మాంసాన్ని కూడా మరి పూరేళ్ళని రప్పించి మాంసం కూడా ఇచ్చారట. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలని మరి కీర్తనలో ఉంటుందన్నమాట. కీర్తనలు 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక అంటున్నాడు దావీదు మహారాజు. ఇక్కడ అంటే మన హృదయం కానీ మన యొక్క నోటి మాటలు కూడా ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాల. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి నడక, ప్రతి పడక, ప్రతిది కూడా మనం ప్రభు దృష్టిలో ఇది మంచిదా కాదా అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే మనము ఎన్నో విధమైనటువంటి శోధనల నుండి తప్పింపబడతాము. కాబట్టి మనము గ్రహింపవలసింది ఏంటంటే ఏ దినముకి సరిపడా ఆ దినము దయచేసే దేవుడు, అనుదిన ఆహారం మనకు దయచేసే దేవుణ్ణి మనం పట్టుకుని ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడు. ఇశ్రాయేలీయులకి మన్నాన్ని ఇచ్చారు, కానీ ఏ దినానికి ఆ దినమే కూర్చుకోమన్నాడు దేవుడు. అదే వాళ్ళు 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకు సరిపడా కూర్చుకున్నారనుకోండి, అసలు దేవుడి దగ్గరికే వెళ్ళరు. వాళ్ళు కూర్చుకుంటాక బయటికి వెళ్ళాల్సిన పనులు, ఇదిగో నాకు ఉంది, నాదే, ఇదంతా నాదే. కానీ దేవుడిచ్చిందే అది. కానీ వారి యొక్క హృదయ ఆలోచన ఎట్లుంటుందంటే ఇది నేను దేవుడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నాకుంది సరిపడా
అనుకునే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అటువంటి స్థితిలోకి వెళ్లకుండా ప్రతిదినము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఇచ్చినదల్లా మనం తీసుకుని ఆయన ప్రతిదినము ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఖచ్చితంగా కూడా ఆస్వాదింపబడతాము. ఎందుకంటే ఆయన అనుదినము మనకు అనుగ్రహించే దేవుడు. మనము దేవుడు అంటున్నాడు మరి మరి ఈ లోకంలో ఉండగా మరి ఇటువంటి విషయాల్లో మీరు దేనికి కూడా కొదువ చేయొద్దు, నీకు కొదువ చేయను నేను అంటున్నాడు దేవుడు. మనకు శరీరాన్ని మరి ఇచ్చాడు దేవుడు, ప్రాణ ఆత్మ దేహాలను ఇచ్చాడంట. ప్రాణాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు. ఈ మూడిటికి కావాల్సిన సరిపడా మనకి ఏమేం కావాలో ప్రభువు ప్రతిదినము మనకు దయచేసే దేవుడే అన్నాడు. మనముగా ఏదో చేసేసి దేవుడికి దూరంగా ఉండాలని కాదు, అనుదినము ఆయనతో సహవాసం చేయాలని కోరుకునే దేవుడు. ఆదామమ్మలు మరి ఏదైనా వనంలో ఉన్నప్పుడు ప్రతి దినము వచ్చేవారట ప్రభు, ప్రతి దినము వచ్చి వారితో మరి సహవాసం చేసేవారట. కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో కనపడాల, ఆయన సన్నిధిలో కనపడి ఆయనకి ఇష్టమైన రీతిలో మనము నడవాల. అది మన ప్రభు కోరుకునేది అనమాట. మరి చాలా మంది ఇక్కడ మనం మాట్లాడుతున్నాము, సరలేదులే ఇదిగో ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో మేము భక్తిగా ఉన్నాం, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇదిగో వాళ్ళు ఇలాగంట, వీళ్ళు ఇలాగంట, వాళ్ళకి ఇది అయిందంట, అమ్మో వాళ్ళు ఎట్లాంటోళ్ళో తెలుసా మీకు, ఇలాగా మనము మనుషులు మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ప్రతిది కూడా ఆయన వినే దేవుడు అనమాట. మరి పాతాళమును అగాధ కోపమును కనపడుచున్నవి అని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి మరి కనపడే దేవుడు అంటే చూడగలిగిన దేవుడు మరి నరుల హృదయంలో మరి తేటగా ఆయనకు కనపడుతుందట. కాబట్టి ప్రభు సన్నిధిలోనే కాదు, మనం ఎక్కడ ఉన్నా కూడా ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నామా, ఆయన దృష్టిలో ఇది మంచిదా, ఆయన దృష్టిలో మనం చేసేది సరిపడా ఉందా అని మనం ఆలోచించాల్సింది అనమాట. మరి ఎవ్వరుడా సంతోషపడమా అనే కీర్తనలో ఉంటుంది కదా. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును, జ్ఞాపకం ఉంచుకో అని మనం పాడుతూ ఉంటాం కదా. అంటే మరి మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనకు మరి ప్రతిఫలము మనకు వస్తుంది అనమాట. మంచి చేసావా, మంచిని కోసుకుంటాం. అదే అంటే ఏది విత్తుతామో అది కోస్తామంటాం కదా. మంచిని విత్తినప్పుడు మనం మంచినే కోసుకుంటాం. అదే మనము చెడుని విత్తినప్పుడు చెడు పంటే వస్తుంది మనకి. మనం కాకరకాయలు విత్తితే కాకరకాయ కాస్తుంది, అదే మరి మామిడికాయ పోస్తే మామిడికాయ కాస్తుంది. కాబట్టి ఈ రెండిటికి తేడా ఉంది. కాబట్టి మనము చేసే మన ప్రవర్తన బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో మనకు కనపడకపోవచ్చు, కానీ పరలోకంకి వెళ్ళిన తర్వాత తీర్పులోనికి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా మరి తీర్పులోనికి తీసుకొచ్చే దేవాది దేవుడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మనలో మన స్వాధీనంలో ఉంచుకొని మనల్ని మనం కాపాడుకుంటూ అనునిత్యము ఆయన దృష్టికి మరి ఆయనకి మంచి చేసేలాగా ఆయన దృష్టిలో మనం హితం అంటే మంచి వారంగా ఉండేటట్లుగా మనల్ని మనం పరీక్షించుకుంటూ బతకవలసిన వారమే అన్నాము. నిత్యము మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోనాలంట. నిత్యము ఆయన కన్ను ప్రతి మానవును శోధిస్తుందట. ప్రతి ప్రవర్తనను ఆయన చూసే దేవుడు, ప్రతి మాటను ఆయన వింటున్నాడు. కనుక మనం ప్రభువును మరి వేడుకొనాల్సిన వారమే ఉన్నా అనమాట. ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైన రీతిలో బతుకుతూ మనము ఆయనకి ఇష్టమైన పనిని మనం చేస్తూ మనము ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనల్ని చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన దృష్టిలో మనము ఏ విధంగా ఉన్నాము, ఆయన దృష్టిలో మనం ఏమి కూర్చుకుంటున్నాము, ఆయన మరి ఇచ్చింది మనం చూసుకుంటున్నామా, లేకపోతే దురాశలకు వెళ్ళి ఇప్పుడు ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చిన తర్వాత అన్యజనులు చూసి వారి యొక్క అలవాట్లను వీరు కూడా మరి నేర్చుకుని వారి వల్లే ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మనము ప్రత్యేకించుకోవలసిన వారమే అన్నాము ప్రభు కొరకు. ఈ లోకము నుండి మరి ప్రతి విధమైనటువంటి వాటి నుండి ప్రభు కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకుని ప్రభు సన్నిధిలో ప్రతిదినము కనపడి ఆయన నుండి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనము క్రమంగా మనం ఒక క్రమాన్ని నేర్పే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలీలను అక్కడ మరి
శ్రమల్లో ఉన్నప్పుడు ఒక క్రమం ఏర్పరచుకున్నారు. దేవునికి సన్నిధికి వచ్చి మొరపెట్టుకునే క్రమం ఏర్పరచుకున్నారు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మన మన్నాను కురిపించినప్పుడు ప్రతిదినం కూడా వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళి, అంటే ప్రభువు ఇచ్చినటువంటి ఆహారం సమకూర్చుకుంటూ వెళ్ళినట్లుగా మరి వాళ్ళ యొక్క క్రమం నేర్చుకున్నారు. మనము కూడా ప్రతిదినము ఒక క్రమాన్ని నేర్చుకుని మన జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే ప్రభు దృష్టిలో మనం ఆయనకు అంగీకారంగా ఉన్నట్లు మనము నడుచుకునవలసిన వారమే ఉన్నాం అన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఈ లోకాశ నుండి మరి దూరం అయిపోయి ఆయనకు మరి దగ్గర అయ్యి మనము ఆయన వెంబడించుకుని ఆయన తలుచుకుని ఆయన తట్టు తిరిగి ఆయన ఇచ్చిన దీవెనలన్నీ పొందుకునే స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభువుని తలంచుకుందాం. మరి ఏ విధమైనటువంటి తలంపు కూడా మన హృదయంలోనికి రానిక మనల్ని ప్రేమించుచు మనకు శరీరాన్ని, ఆత్మను, జీవాన్ని అనుగ్రహించిన ప్రభు, వాటికి అవసరమైన అన్నీ కూడా సమకూర్చే ప్రభు, మరి ఆయన మరి మనకు ఇవ్వటానికి ఇష్టపడుతున్న మన ప్రభువుని తలంచుకుంటూ ఆయన వైపు చూస్తూ మన మనోనేత్రాలతో ఆయన చూచుటకు ప్రయత్నం చేద్దాము. ఆయన వైపే చూద్దాం. మన ఎదురుగా ప్రభు సింహాసనం మీద ఉన్నట్లు మరి ప్రభుని మనం చూద్దాం. దేవాది దేవుడు, రాజాదిరాజ, సర్వశక్తి గల తండ్రి, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మన ప్రక్కనే ఉండి మనల్ని చూస్తూ ఏ నిమిషంలోనే నా బిడ్డ నా వైపు తిరుగుతాడా అని చూసే తండ్రి మన ఎదుటికి వచ్చి మన సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభును చూడుటకు మన మనోనేత్రాలు తెరవమని ప్రభును వేడుకుందాం. ఆయన కనపడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు. మరి విగ్రహాలు మాట్లాడవు, అవి రూపము కనపడుతుంది కానీ మనకి వాటి నుండి జీవం లేని ఆ యొక్క విగ్రహాలు. కానీ మన దేవుడు జీవం గల దేవుడు, ఆయన సజీవుడు అని మనం గుర్తించి ఆయన మనతో ఉన్నారని మనము ఆయనను మరి ఆయన వైపు చూస్తూ ఆయన మనల్ని కరుణించే వరకు ఆయన తట్టు తిరుగుదాము. చూచుచున్న మనము మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆయన మన సనుగులు మరి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని మనల్ని క్షమించమని వేడుకుందాం. ఆయనకి వ్యతిరేకంగా చేసిన ప్రతి విధమైన ఆలోచనను ఆయనకు అప్పగించి ఆయన్ని క్షమించమని వేడుకుందాం. ప్రభు యొక్క శరీర రక్తములతో మనల్ని రక్షణలు చేసి మనలను పాపములు ఎర్రనివైనను తెల్లని వలె చేస్తాను, మంచు వలె చేస్తానని సెలవిచ్చిన దేవాది దేవుని సన్నిధిలో మనము ఆయన రక్తంతో కడుక్కుందాం. పాపములు క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నదని ప్రభు చెప్పి ఉండగా ఆయన సన్నిధిలో ఉన్న మనము ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను పాపినైనా నా ప్రార్థన ఆలకించయ్యా అని ఆయన సన్నిధిలో వేడుకుందాం. ఆయన మాత్రమే మనకు జీవమునివ్వగలిగిన దేవుడు, ఆయన మాత్రమే మన పాపములు క్షమించగల దేవుడు, ఆయన మాత్రమే మనలను ఆయన రూపంలోనికి మార్చగలిగిన దేవుడు. పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హత ఆయన ద్వారానే మనకు లభిస్తుంది. కనుక ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన రూపంలోకి మార్చబడటకు మనల్ని క్షమించి మనల్ని కడగమని ఆయన వేడుకుందాం. వేడుకున్న మనము ఒక తీర్మానం చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి నాయన, అనుదినము నీ సన్నిధిలో కనపడాలని నాయన, నీతో సహవాసం చేయాలని ప్రభా నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ప్రభా. ఈ లోకంలో తండ్రి మేము ఎదుర్కొంటున్న అనేకమైనటువంటి ఉపద్రవముల నుండి నాయన, అనేకమైన విచారాల నుండి ప్రభా, బాధల నుండి, వేదనల నుండి నాయన రక్షించగలిగిన శక్తి గలవాడు నీవే కనుక నా ప్రభా నాయన, నీ సన్నిధిలో కనపడి నా తండ్రి నీవిచ్చే ఆ నిత్య సంతోషాన్ని మేము ప్రభా పొందగలుగుతాము ప్రభా. నా తండ్రి నేను తీర్మానించుకుంటుండగా నా ప్రభా సహాయం దయచేయండి ప్రభా. నా తీర్మానంలో నేను స్థిరముగా నిలబడగలుగుటకు నాకు సహాయం దయచేయండి. ఈ లోకాన్ని అనుసరించి, నా శరీర ఆశలను అనుసరించి నాయన దిగజారిపోతున్న మమ్మలను చేయి పట్టుకుని లేవనెత్తి నాయన, మేము నీ సన్నిధిలో అనుదినము కనపడగలిగిన కృపను మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభువునకు సమర్పించుకుందాం. మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుంటే వలన మనలో ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా చెక్కివేయగల శక్తి గల దేవుడు, మనల్ని కడిగి పవిత్రపరచగలిగిన దేవుడు, మనలను ఒక తనకి ఇష్టమైన పాత్రగా మలుచుకొనగలిగిన దేవాది దేవుడికి మనల్ని సంపూర్ణముగా సమర్పించుకుందాం. మనము చేయలేని కార్యాలు దేవుడు చేసి పెట్టే దేవుడు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభువునకు సమర్పించుకున్న మనము ప్రభు మనల్ని సంపూర్తిగా కడిగి మనలో ఆయనకి ఇష్టం లేనివన్నీ ఏది పారవేసి మనల్ని శుద్ధి చేసి శుభ్రపరిచి తన రూపంలోకి మార్చుకోగలిగినట్లు దేవుడు మనకు దయచేయనట్లు ఆయన సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. ప్రభా నాయన, ప్రభా మేము తండ్రి నాయన అనుదినము నీ సన్నిధిలో కనపడిన ప్రభా, నీ సన్నిధి యొక్క సంతోషాన్ని ప్రభా, నీ సన్నిధిలో దొరికేటువంటి ప్రతి విధమైన మరి దీవెనను ప్రభా మేము పొందగలిగినట్లు ప్రభా నాయన మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఒక క్రమంలో పెట్టిన ప్రభా నాయన, నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో మేము నడుచుకోగలిగినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. లోకాశకు లొంగిపోయి పడిపోయిన పాపినైనా ఈ లోకాశలకు లొంగిపోయి పడిపోతున్నామయ్యా, మాకు తగిన బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో మేము బలము కలిగి నా తండ్రి నాయన ఈ యొక్క మా మీదకి వచ్చే ప్రతి విధమైన శోధనను జయించి నీ నామంలో మేము స్థిరముగా నిలబడగలిగిన స్థితిని మాకు దయచేయండి అని ప్రభువుని వేడుకుందాం. మేము చేసే ప్రతి పని వల్ల మాకు తండ్రి నాయన, నా తండ్రి నాయన చెడు కలుగకుండా నా ప్రభా నాయన మేము మంచిని విత్తగలిగినటువంటి స్థితిలో మేము ఉండగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అని ప్రభువుని వేడుకున్నాం. ప్రభు సన్నిధిలో మనం ఏమి మాట్లాడవలసింది, ఎందుకంటే
మన హృదయ అంతరంగాన్ని పరిశోధించే దేవాది దేవుడు కనుక మన అంతరంగంలో ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంటూ ఆయనకి క్రియలను చేస్తూ ఆయనకి ఇష్టమైన బిడలముగా మనము మార్పు పొందిన వారమై ఆయనతో సహవాసం చేయగలుగుటకు ఆయనతో సమీపముగా కూర్చుండి ఆయనతో సహవాసం చేయగలిగిన స్థితికి మనం దేవుడు ఎదిగించినట్లు మనం ప్రభువుని వేడుకుందాం. మోషే ప్రభువుతో సహవాసం చేసినప్పుడు ఆయన ముఖ చర్మము ప్రకాశించిన రీతిగా ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఆయన యొక్క ముఖ కాంతిని మన మీద ప్రసారింప చేసి మనము కూడా ఆయన రూపంలోకి మారగలిగినట్లు ఆయన వెలుగుతో నింపబడినట్లు మనము అనేకులను వెలిగించగలిగేటకు శక్తి గల వారమగినట్లు ప్రభు మనకు దయచేయలాగన ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అక్కడ బహు సమీపంగా ఉంది నాయన. ప్రభా మేము త్వరపడలేకపోతున్నామయ్యా. మమ్మల్ని కనికరించి రాజా, మమ్మల్ని కనికరించి తండ్రి నాయన. ప్రభా నీ రూపంలోకి మారాలని మేము ఎంతో ప్రయత్నించిన తండ్రి నాయన. ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబంలకు లోనై ప్రభా మాకు అది ఉంది ఇది ఉందని ప్రభా వాటిని బట్టి నా తండ్రి నాయన మమ్మల్ని హెచ్చించుకుంటూ నాయన నిన్ను నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకోనకుండా ఉంటున్నామేమో నాయన. మమ్మల్ని సరిచేయండి, మాకు ఒక క్రమాన్ని ఏర్పరచండి, మా జీవితంలో క్రమము కలిగిన ఆయన నా తండ్రి మేము తండ్రి నిన్ను సేవించుకోగలిగిన కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఎంత దినాల్లో ప్రభా అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారుతుందన్నావు ప్రభా. నిజమే తండ్రి, అక్రమము విస్తరించే తండ్రి నాయన యొక్క దినాల్లో మేము ఉంటున్నామయ్యా నాయన. మాకొక క్రమాన్ని ఏర్పరచు ప్రభా. నీ క్రమంలో మేము నడుచుకోగలిగినటువంటి ప్రభా పరిస్థితిని మాకు దయచేయండి తండ్రి. నీ క్రమంలో నిలవబడగలిగిన శక్తిని మాకు దయచేయండి తండ్రి నాయన. ఏ చిన్న చిన్న బయటకు ప్రభా మేము పడిపోయినా తండ్రి నాయన నీ నుండి దూరము కాకుండానట్లు నాయన నీవు మా కొరకు చిందించిన నీ శరీర రక్తాలను బట్టి ప్రభా మమ్మల్ని కనికరించండి అయ్యా. నీకు విధేయులమై నీవు చెప్పింది చేస్తున్నట్లు ప్రభా నా తండ్రి మాకు మమ్మల్ని క్రమపరచండి. నీ మార్గాల్లో నిలబడగలిగిన కృపను మాకు దయచేయండి నాయన. అంత వరకు నిలకడగా నీలో నిలిచి ఉండగలిగే కృపను దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం నాయన. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమన్నావు కనుక నా తండ్రి అట్టి మెలుకోగలిగిన జీవితాన్ని ప్రభా మాకు దయచేయండి తండ్రి. నేను ఏ స్థితిలో ఉన్నానో ప్రభా నా తండ్రి నాయన, ఏది మాది మీదకి వస్తుందో, ఏది మాకు అంటుకుంటుందో, ఏది మమ్మల్ని అపవిత్రపరుస్తుందో నాయన ప్రతిదీ నేను వివేచింపగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నాయన మేము పోగొట్టుకున్న మహిమ శరీరాన్ని ప్రభా మరలా మాకు దయచేసిన తండ్రి నాయన. నీతో పాటు తండ్రి నీ యొక్క సన్నిధిలో నాయన పరలోక రాజ్యంలో ప్రభా నా తండ్రి నాయన సహవాసం చేస్తున్నా ప్రభా దివారాత్రం నిన్ను ధ్యానించుకుంటూ ప్రభా ముందుకు సాగగలిగిన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. కృపా కనికరములు గల తండ్రి, కృపాకాలము ముగియక ముందే మనలను మనము ప్రభువునకు సమర్పించుకుందాం నాయన. నీ కృపాకాలం ముగియక ముందే మమ్మల్ని సరిచేసిన తండ్రి నాయన నీ కొరకు వాడుకో ప్రభు అని ప్రభుని వేడుకుందాం. వేడుకుందాం, మనం ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మమ్మలను నీ రూపంలోనికి నా తండ్రి నాయన తయారు చేసుకున్న దేవాది దేవా నీకు వందనాలు. నీ స్వహస్తాలతో మాకు రూపాన్ని ఏర్పరిచిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క ఆత్మను మాలోనికి పూజని తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. జీవాత్మను మాకు దయచేసిన దేవాది దేవా నీకు వందనాలయ్యా.
నాయన ఎంత జీవం గల వారమైనప్పటికీ నీ ఒక చిన్న విషపు చుక్క మా శరీరంలో ప్రవేశిస్తే మేము చనిపోతామయ్యా. కనుక అటువంటి స్థితిలోకి మేము వెళ్లకుండా నా ప్రభా నాయన మమ్మల్ని రక్షించుటకు నాయన నీవు చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలైన మరి వారి ద్వారా ప్రభ మాతో మాట్లాడుచు నా ప్రభ నాయన ప్రభ మేము చేస్తున్నది ఏమిటో మేము తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయటకు ప్రభ నాయన నీ బిడ్డలను ఏర్పరచుకుని మా దగ్గరకు అనుదినము నీ బిడ్డలను పంపించుతున్నందుకు నీకు వందనాలయ్యా. మా గడపల యొద్దకే నా ప్రభ నీ వాక్యాన్ని పంపించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము విన్న వాక్యాన్ని ప్రభ నాయన మా తండ్రి నాయన మా హృదయాల్లో భద్రపరచుకుని ధ్యానించుకుని నా ప్రభ అనేకులకు ప్రభ నా తండ్రి నాయన నీ సువార్తను ప్రకటించమని మాకు సహాయం మరి చెప్పుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని కాపాడుకునే స్థితిని మాకు దయచేస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. నీలో నిలిచి ఉంటే నీ సన్నిధిలో నిలిచి ఉంటే నా ప్రభ నా తండ్రి నాయన మాలో ఉన్న ప్రతి విధమైన రహస్య పాపాలు కనపడతాయి అని చెప్పిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. వాటిని కూడా ప్రభా నాయన మేము నీ ఎదుట ఒప్పుకొని నా ప్రభా నాయన వాటి నుండి విడుదల పొంది నీ రక్తం చేత శుద్ధి చేయబడగలిగిన స్థితిని మాకు దయచేస్తానన్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి. ఆయన మాకు ఇచ్చిన యేసయ్య మినిస్ట్రీస్ ని బట్టి నీకు వందనాలయ్యా. మినిస్ట్రీస్ లో నా తండ్రి నువ్వు చేస్తున్న ప్రతి విధమైన కార్యాలు బట్టి నీకు వందనాలయ్యా. నాయన ప్రభా నా తండ్రి నాయన నువ్వు చేస్తున్నటువంటి ప్రతి విధమైన మార్పుకే నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. మేము మనుషులం తండ్రి, మేము చూడలేము, మేము గ్రహించలేకపోయినప్పటికీ నాయన నీ చిత్తమే నెరవేరినట్లు ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి నాయన నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. నీ చిత్తం మాత్రమే చేయగలుగుటకు మమ్మల్ని క్రమపరుచుతున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. కనికరించండి అయ్యా, నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మేము ప్రభా నా తండ్రి నాయన మరి ఎక్కడ ఏ నిమిషంలో నాయన నీ తిరుగుతామా అని ప్రభా దివారాత్రం మా కొరకు కాచుకొని ఉంటున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలయ్యా. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చేసిన తండ్రి కునుకకుండా నిద్రపోకుండా నీ బిడ్డలమైన మమ్మలను కాస్తున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మేము కేవలము పాపులము నాయన, అయినప్పటికీ నాయన నీ కృపా కనికరాలు మాకు తోడుగా ఉంచిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచాలని సెలవిచ్చిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మోషే ఇశ్రాయేలీయుల ప్రభా నాయన నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని తోడుకొని పోకుము అని చెప్పిన్నారు ప్రభా. నీ సన్నిధి యొక్క విలువను వారు గ్రహించున్నారు ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేము కూడా నా తండ్రి నాయన నీ సన్నిధి విలువను మేము గ్రహించుకోగలిగినట్లు నాయన దానిలో ప్రభా మేము సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండగలిగినట్లు ప్రభా మాకు నేర్పించుచు మాకు బోధిస్తూ మమ్మలను ప్రభా నా తండ్రి చేయి పట్టుకుని నడిపించుచున్న తండ్రి నీ నామములకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీవిచ్చిన ప్రతి విధమైన వాగ్దానము నిమిత్తము నీకు వందనాలయ్యా. నాయన మా ఎడల నీకున్నటువంటి యొక్క మరి తండ్రి నీ ప్రణాళికకే నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. కనికరించండి, సహాయం దయచేయండి ప్రభా. నిన్ను పోలి నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి నీకు స్తుతులు స్తోత్రాలు. నా పొరుగు అని ప్రేమించగలగమని ప్రభా నా తండ్రి సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు. పరలోకపు తండ్రి అని నీవు మమ్మల్ని ప్రేమించుతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ లక్షణాలు మాలో చూపుమని చెప్పి సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. నాయనా నీకు విధేయులమై నా ప్రభా నా తండ్రి నీ నామానికి మహిమ కలిగే రీతిగా మా ప్రవర్తనను నువ్వు నా తండ్రి నాయన సరిచేస్తూ కాపాడుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మలను మా కుటుంబాలను ప్రభా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ సన్నిధి అనుభవాన్ని మాకు నేర్పండి ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభుని స్తుతించిన మనము ప్రభు మనతో ఉన్నారని, మన ప్రతి మాట వింటున్నాడని, మన హృదయంలో ఉండి మాట నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడని ఎరిగిన వారమని ప్రభుతో ఇప్పటి వరకు మనం మాట్లాడిన మాటలు ఆయన విని ఉన్నాడనే సంతోషంతో మరి ఆయన మనతో ఏమి సెలవిస్తున్నారో మనము ఆయన కొరకు ఎదురు చూద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభా నాకు కనపడండి అయ్యా,
ప్రభా నాకు మాట్లాడండి అయ్యా, ప్రభా అందరికీ కనపడండి అయ్యా, అందరితోనూ మాట్లాడండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. కొద్దిసేపు మౌనంగా ఉండి మన ఆత్మతో ప్రభువుతో మాట్లాడుకుందాం. మరి ప్రభు మాత్రమే మనకు ఆత్మీయ దృష్టిని దయచే శక్తి గలవాడు. ఆత్మీయ చెవులను వెనుకిడిని మనకు దయచేయగల శక్తి గల దేవాది దేవుని సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనతో ఏమి సెలవు ఇవ్వనన్నారో దాన్ని గ్రహించేటువంటి స్థితిని దేవుడు మనకు దయచేయనట్లు కొద్దిసేపు మౌనంగా ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవాది దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితాలకు ఒక తండ్రి నాయన ఒక ప్రణాళిక వేసిన దాని ప్రకారం మమ్మల్ని చేపట్టుకుని నడిపించుతున్న దేవాది దేవానికి వందనాలు. ఈ సన్నిధి అనుభవాన్ని మేము కలిగి ఉండటమే కాకుండా బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యకలు కూడా చివరి వరకు నా తండ్రి నాయన ఎదురు చూస్తూ నా తండ్రి నీ కొరకు నా తండ్రి నాయన వేచి ఉండి నా తండ్రి ఎత్తబడాలని ఆశతో వచ్చిన వారు నా తండ్రి నాయన మరి బుద్ధి క్రమంగా నా తండ్రి సిద్ధపడిన వారు మాత్రమే తండ్రి ఎత్తబడగలిగారట. నీ చిత్తమైతే మమ్మల్ని క్షమించి నాయన మమ్మల్ని నీ రూపంలోనికి మార్చుకుని నా తండ్రి నాయన ఎదురు చూసే వారమే కాకుండా ఎత్తబడేవారు మేము ఉండగలిగినట్లు నాయన ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నీ కొరకు సిద్ధపడగలిగినట్లు నీ సన్నిధిలో ఉండి నాయన ఆ యొక్క ధన్యతను వారు సంపాదించుకోగలిగినట్లు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సిద్ధపరచమని నా నాయన నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండే ఒక గొప్ప భాగ్యము నా తండ్రి నీ రూపంలోకి మారటం అని మేము వింటున్నాం మరి నాయన మరి ఎక్స్ట్రా నువ్వు తీసుకొచ్చినటువంటి బుద్ధిగల కన్యకల వల్లే మాకు ఇచ్చిన సమయంలో నా తండ్రి నీ రాకముందే మేము అటువంటి స్థితిలోనికి తయారు కాగలిగిన స్థితిని ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.